మాథ్యూ 15:11. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు, గాని నోట నుండి వచ్చినదియే మనుష్యుని అపవిత్రపరచును అని వారితో చెప్పాను. నోట పడునది, తింటున్నది, అదేం అపవిత్రపరచదంట. నోట నుండి వచ్చినదియే ఏమొస్తాయి? అపవిత్రమైన మాటలు, బూతులు, దురాలోచనలు. ద వన్ గోస్ ఇన్ టు ద మౌత్ విల్ నాట్ డిఫైల్ యువర్ బాడీ, బట్ ద వన్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ విల్ డిఫైల్ యువర్ బాడీ అంట. అంటే వాడి బాడీ పాడైపోతుందంట. తింటున్నది బాడీ పాడు చేయట్లేదంట, మాట బాడీని పాడు చేస్తుందంట. ఏదో రోగం వస్తుంది తెలియట్లేదు, వాడు ఎక్కడో ఏదో మాట్లాడాడు, బాడీ అంతా హ్యాంపర్ అయింది. దురాలోచన అంట, నరహత్య అంట, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును, గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదంట.